సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ అండ్ అప్పుడే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 5 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని, మెగా డిఎస్సి అంటే కనీసం 25,000 పోస్టుల భర్తీ చేయాలి. 5 సంవత్సరాలుగా ఊరించి అదుగో ఇదిగో డిఎస్సి ప్రకటన అంటూ మనకి ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది. 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన. 4.5 ఏళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావిడంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మెగా డిఎస్సి అంటూ భారీ స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీ చేస్తారని ఆశలు కల్పించి తీరా 6 నుంచి 10,000 పోస్టుల మధ్య నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గ సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ప్రకటనలు చూసి కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టారంటే మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోతారు. టెక్స్ట్ బుక్లు గ్యాదర్ చేసి లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి. వాటి గురించి మనం వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 4.5 ఏళ్లుగా పట్టించుకోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై సీఎం జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 10,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చని విశ్వసనీయ వర్గంగా తెలిసింది. డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీలు ఉన్నాయో అధికారులు వివరించారు. ఇప్పటికే ఖాళీలపై అనేక సార్లు లెక్కలు సేకరించారు. అనేక సార్లు లెక్కలేసిన విషయం మనందరం చూసాం. తాజా అంచనాలతో కనీసం 6,000 మందిని భర్తీ చేయొచ్చనే అంచనాకు వచ్చారు. ఇందులో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ స్కూళ్లకు కూడా టీచర్లను కేటాయించే వీలుంది. పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశంలో మన ప్రభుత్వ పెద్దలు అఫీషియల్గా ప్రకటించారు. అయితే 8,366 మందిని మాత్రమే భర్తీ చేసే అవసరం ఉందని అప్పట్లో మనకి ప్రకటన అయితే చేశారు. మనకి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దాదాపుగా 40,000 నుంచి 50,000 వరకు 2023-24 నివేదిక ప్రకారం ఖాళీలను వెల్లడించారు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీనికి సంబంధించి మరింత అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు న్యూస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత లేదు 15,000 నుంచి 20,000 25,000 టీచర్ పోస్టుల భర్తీకి భారీ మెగా డిఎస్సీలు వస్తున్నాయంటే కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టి వేలకు వేల రూపాయలు దారబోసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇటువంటి తక్కువ స్థాయిలో చిన్న డిఎస్సి నోటిఫికేషన్ వస్తున్నప్పుడు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టి మీ మనీని అయితే వృధా చేసుకోకండి. మెయిన్గా టెక్స్ట్ బుక్లను గ్యాదర్ చేసుకుని లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేంత సమయం ఉంటుందా ఉండదా, లేదా ఎన్నికల తర్వాత ఎగ్జామ్స్ జరుగుతాయా, ఇటువంటి విషయాలను పక్కన పెట్టి ముందు మీ ప్రిపరేషన్పై దృష్టి కేంద్రీకరించినట్లయితే ఖచ్చితంగా కాలానుగుణంగా జరగవలసింది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్కి సమయం ఉంటుందని భావించి మీ ప్రిపరేషన్పై మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్లన్నీ కూడా పోస్ట్ చేశాను. ఒకసారి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఆన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు పీడిఎఫ్లు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. www.ramramesheducation.in వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకోండి. www.ramramesh.in అనే వెబ్సైట్లో టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు డిఎడ్ బిఎడ్ బుక్స్ పీడిఎఫ్లు ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 9th క్లాస్ న్యూపై 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసిన, అవి కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. సిలబస్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నేను చాలాసార్లు వీడియోలు చేశాను, ఒకసారి చెక్ చేయండి. 1 to 9th క్లాస్ వరకు న్యూ సిలబస్, 10th మనకి ఎటువంటి మార్పులు లేవు. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్లో మెథడాలజీ బుక్స్ చదువుతారు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సబ్జెక్ట్ టీచర్లు వచ్చేసరికి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెవెల్లో మెథడ్స్ చదువుతారు. ఇక లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ కూడా ఉంటుంది. విద్యా దృక్పథాల సబ్జెక్ట్ కూడా అందరికీ కూడా కామన్గా ఉంటుంది. చూద్దాం నోటిఫికేషన్ ఏ రూపంలో విడుదల చేస్తారనేది. ఆల్రెడీ విశ్లేషణ వీడియో మన ఛానల్లో చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ ఓపెన్ అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.